నమస్కారం. వి7 సిటీ న్యూస్ కు స్వాగతం. క్రిస్మస్ వారోత్సవాల ముగింపు సందర్భంగా మేరీ మాట్లాడుతూ, కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఆనందంతో ఉంటేనే జీవితం వయసుతో సంబంధం లేకుండా జీవితకాలం పెరుగుతోందని అన్నారు. ముగింపులో భాగంగా సుందర్ నగర్, విశాఖపట్నం సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ నందు క్రిస్మస్ సంబరాల్లో భాగంగా 94 సంవత్సరాలు పూర్తి చేసుకుని 95వ సంవత్సరంలో అడుగుపెట్టిన జిల్లెల వరప్రసాద్ ఆనందమేరీ పుట్టినరోజు వేడుకల్ని అందరి సమక్షంలో ఘనంగా జరుపుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి బిషప్స్ డయాసిస్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డాక్టర్ యలమంచిలి ప్రవీణ్, అమెరికా దేశం నుండి డాక్టర్ ఆనంద్ ప్రసాద్, డైటీ లాజరస్, డనీ లాజరస్, జాస్మిన్ మేసారపు అతిథులుగా విచ్చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, ఆమె దేవుని భక్తి మెండుగా కలిగినటువంటి వారిని, అలాగే చాలా మందిని చేరదీసి వారికి జీవితంలో స్థిరపడేందుకు సహాయపడ్డారని, ముఖ్యంగా ప్రవీణ్ కి వారి కుటుంబానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంది, కుటుంబాన్ని ఆదుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, ఆమె నిర్వహించిన ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో చిత్తశుద్ధితో నిర్వహించడమే కాకుండా కుటుంబంలో పలువురిని క్రమశిక్షణలో పెట్టారని, ఈ కాలంలో కూడా కంటికి రెప్పలా కాపాడుకునే కూతుర్లు, కొడుకు కలిగి ఉండడం ఎంతో అరుదని, వారి వల్లనే 95 సంవత్సరాలు బతుకుతున్నానని, నేను తప్పకుండా 100 పుట్టినరోజులు జరుపుకుంటానని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నీతిపూడి స్టీవెన్సన్, డాక్టర్ జగన్నాథరావు, నీతిపూడి జాకబ్, చిత్తరంజన్, అనిల్, మనోహర్, తరాల ఉదయసాగర్, కొడమంచిలి మధుప్రకాష్, బండిశంకర్, టీవీఎస్ థామస్, ఝాన్సీ రాణి, జూలీ తదితరులు పాల్గొన్నారు.